కుమ్ముకు రాజకీయాలతో తెలంగాణను నయవంచన చేస్తుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పటికైనా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని ఇంతకుముందు అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తూ వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ రెండు పార్టీల కుమ్ముకు రాజకీయాలు మరొకసారి బయటపడ్డాయి. ఒక పక్క రేవంత్ రెడ్డి, ఇంకో పక్క బండి సంజయ్ కరీంనగర్లో అంటారు, నుంచి 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తున్నాం, 100 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని చూస్తున్నాం, కానీ ఆ పైసలు ఖర్చు పెడతలేరంటారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే ఆ పైసలన్నీ ఖర్చు పెడతామంటారు. ఒక పక్క ముఖ్యమంత్రి గారేమో కేంద్రం నుంచి ఒక్క పైసా వస్తలేదంటారు. వీళ్ళిద్దరూ అసలైన ఇష్యూస్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో మున్సిపాలిటీల కోసం చేసిన వాగ్దానాలు వీటన్నింటినీ పక్కన పెట్టి ఇవేవీ చర్చకు రాకుండా కేవలం ఒకరిని ఒకరు ప్రొటెక్ట్ చేసేందుకోసం, ఒకరిని ఒకరు జాకీలు పెట్టుకొని లేపడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. రేవంత్ రెడ్డి గల్లా పట్టుకొని యాడికెళ్ళి ఇస్తావా ఇయ్యవా దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినావు, ఇయ్యకపోతే గల్లా పట్టుకొని అడుగుతాం నా కొడక అని చెప్పి గట్టిగా గుద్దితే, అట్లా గుద్దితేనే తెలంగాణ వచ్చింది తప్ప ఉత్తుత్తగా రాలే. అందుకే కొట్లాడి సాధించుకోవాలి. నెలకు 2,500 రావాలన్నా, ముసలోళ్ళకు 4,000 పెన్షన్ రావాలన్నా కాంగ్రెస్ కు బీజేపీకి వాతలు పెట్టాలి. ఎందుకంటే ఆలోచన చేయండి, కాంగ్రెస్ వాడేమో మోసం చేసిండు, మరి బీజేపీకి 2 సార్లు ఎంపీ గెలిపించారు. మీరు ఏమొచ్చింది మనకు? మన రాజన్న గుడికి రూపాయి వచ్చిందా? ఏం ఏదైనా గల్లీకో రూపాయి వచ్చిందా? ఎవరన్నా పేదోళ్ళకు రూపాయి వచ్చిందా? బీజేపీ నుంచి 15 లక్షలు ఎత్తా అన్నాడు కదా ఖాతాలో మోడీ గారు, 15 లక్షలు. ఇప్పుడు అందుకే నేను అంటున్నా, ఆలోచన చేయండి. కేవలం ఒకటే యాది పెట్టుకోండి, ఎవరు పేదోళ్ళని కడుపులో పెట్టుకొని తండ్రి లెక్క చూసుకున్నాడు, ఎవరు తెలంగాణ తెచ్చిండో వాళ్లకు ఓటేయండి, ఆగం కాకండి. ఒకడేమో మోసం చేసిన పార్టీ, ఇంకొకడేమో రూపాయి దేని పార్టీ. ఒకడేమో ఢిల్లీకి సంచులు మోసే పార్టీ, ఇంకోడేమో ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీ. దానికోసమా మనం ఓటేసేది? మనోళ్ళకి ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి. మన తెలంగాణ బిడ్డ, మన తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ కారు గుర్తు మీద మీ దగ్గరికి బంగారం అసలు క్యాండిడేట్ పంపిండు, వాళ్ళని గెలిపింది. ఏ నాటికైనా ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడుంటే పని అవుతుంది. కానీ ఢిల్లీలకు గులామీలాగా, ఢిల్లీ వాళ్ళకు గులాంగిరి చేసేటోళ్ళు మనోళ్ళు ఎన్నటికీ గారు. వస్తారు ఇప్పుడు కులం అంటారు, మతం అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, తమ్మి అంటారు, అన్న అంటారు, కోడలు పిల్ల అంటారు, వరుసలు కలుపుతారు, నేను మీ కులపోని కాదా అంటారు. కానీ ఒకటే యాది పెట్టుకోండి, కులం అన్నం పెట్టది, మతం అన్నం పెట్టది. గుణమున్న నాయకులకు ఓటైండ్రి, మీకు సేవ చేసే నాయకులకు ఓటైండ్రి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక స్కామ్లు బయటపడ్డాయి. ఆ స్కామ్లను ఎప్పటికప్పుడు భారత రాష్ట్ర సమితి బయట పెడుతూనే వస్తుంది. ఆ స్కామ్లకు సంబంధించిన ఆధారాలతో సహా ఈడీకి కానీ, కేంద్ర సంస్థలకు కానీ, గవర్నర్ కానీ ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్ననే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు క్యాలెండర్ విడుదల చేసింది. స్కామ్ క్యాలెండర్, ఏ నెలలో ఏ స్కామ్ జరిగిందని చెప్పేసి, గత 12 నెలల్లో ఏం స్కామ్లు జరిగినాయని చెప్పేసి. బొగ్గు స్కామ్, అమృత్ స్కామ్, కేఎల్ఎస్ఆర్ స్కామ్, హిల్ట్ స్కామ్, భూములను అమ్ముకునే స్కామ్, ఫ్యూచర్ సిటీ అనే స్కామ్, రైజింగ్ తెలంగాణ పేరుతోటి లేని ఫ్యూచర్ సిటీలో టెంట్లు వేసి పెట్టిన రైజింగ్ తెలంగాణ పేరు మీద 200 కోట్లు ఖర్చు పెట్టి చేసిన స్కామ్. ఈ స్కామ్లన్నీ బయటనే పెడుతున్నారు, ఈ స్కామ్లన్నీ బయట పెడుతూనే వస్తున్నారు ఎప్పటికప్పుడు. ఒకసారి హరీష్ రావు గారు ఏం మాట్లాడింది చూద్దాం. రేవంత్ రెడ్డి ఆయన కుర్చీని కాపాడుకోవడం కోసం బీజేపీతో చీకటి ఒప్పందం పెట్టుకున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీతోని చీకటి ఒప్పందం, బడే బై చోటా బైల బంధం అయిపోయింది. అందుకే రేవంత్ రెడ్డి ఆయన మహబూబ్ నగర్ పార్లమెంట్ ను, ఆయన ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో ముఖ్యమంత్రి గారే ఆ ఎంపీ సీటును ఇవాళ డీకే అరుణ గారిని గెలిపించి అప్పచెప్పిండు. నీవే బీజేపీకి బహుమానంగా ఇచ్చినావు. బీజేపీని కూడా అడగదలుచుకున్నాం. మీరేమో ప్రధానమంత్రి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు, నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. అనుడేగానే ఏమైనా శేషుడు ఉందా లేదా? క్యాముల మీద
మొత్తం స్కాములు బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతుంటే ఎందుకు ఇలా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు? పొద్దున్న దాకా తిట్టుకుంటున్నారు, పొద్దుకి అలై బలై చేసుకుంటున్నారు. ఇలా రేవంత్ రెడ్డి మరియు బీజేపీ మధ్య చీకటి ఒప్పందం రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, ఇవాళ వరకు ఏడాదైనా బయటకు రాదు. ఎందుకు గాయబైపోయింది ఒకటేసారి? ఈడీ రైడ్ లో ఏం దొరికినాయో, ఈడీ ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయదు, విషయాలు ఎందుకు బయట పెట్టదు? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంటి మీద ఐటీ రైడ్ అవుతుంది, ఏం రాదు. ఇవన్నీ కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య చీకటి ఒప్పందాలు బయట పెడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు. ఈరోజు నిజామాబాద్లో కవి దాశరథి పుట్టిన గడ్డ నిజామాబాద్ అని మాట్లాడతారు. తెలంగాణ సామాన్య శాస్త్రం పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నవారైనా అట్లా మాట్లాడరు. దాశరథి గారు పుట్టింది ఇప్పుడున్న మహబూబాబాద్ జిల్లాలో, అంటే పాత వరంగల్ జిల్లాలో. ఆయన నిజామాబాద్లో జైల్లో ఉన్నాడు. నిజామాబాద్లో ఆయనను జైల్లో పెట్టిండ్రు. ఆ నిజామాబాద్లో ఆయనను జైల్లో పెట్టిన సంగతి కూడా తెలియదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జైలుని ఒక పర్యాటక ప్రదేశంగా చేసింది. ఆయన ఎక్కడైతే దాశరథి గారిని ఉంచిన సెల్ ఉందో ఆ సెల్ని ప్రజలందరూ పోయి చూసేలాగా, స్ఫూర్తి పొందేలాగా ఆ సెల్ని చేసింది. ఒక రెమోలాగా మాట్లాడతాడు, ఒక రాములాగా మాట్లాడతాడు. ఏ క్షణంలో ఏం మాట్లాడతాడు? కాళేశ్వరం కూలిపోయిందంటారు. అదే కరీంనగర్లో మీటింగ్లకు పోయినప్పుడు కాళేశ్వరంకు బీజేపీ జాతీయ హోదా ఇస్తలేదని మాట్లాడతాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో చూద్దాం. 3 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. 12 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. మీకు చేతులు రాలేదా? ఇవాళ కాళేశ్వరం ఇయ్యలేదు, జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. 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 మరి ఏమి ఇవ్వడానికి మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చిరని నేను అడుగుతున్నా. తెలంగాణకు బ్యాడ్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈ బ్యాడ్ బ్రదర్స్ చేస్తున్న ద్రోహం గురించి బరాబర్ అడుగుదాం. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ తోడు దొంగలై రాష్ట్రానికి చేసిన ఒక్క పనైనా చూపిస్తారా అని బరాబర్ అడుగుదాం. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటారు. ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఎందుకు ఎంక్వైరీలు చేయట్లేదు? బరాబర్ అడుగుదాం. 100 కోట్లు రాష్ట్రానికి మేము తీసుకొస్తున్నామని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రి, కేంద్ర సహాయ మంత్రి ఇద్దరు ఒకరిని మించి ఒకరు చెప్తూ ఉంటారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఇన్ని 100 కోట్లు కరీంనగర్ తెచ్చినామంటారు, ఇన్ని 100 కోట్లు హైదరాబాద్కి తెచ్చినామంటారు, ఇన్ని 100 కోట్లు మొత్తం రాష్ట్రానికి తీసుకొచ్చినామంటారు. కానీ ఎక్కడ కూడా ఆ పైసలు ఖర్చు పెడుతున్నట్టు కనిపిస్తలేదు. ఖర్చు పెడతలేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటారు. కానీ ఎందుకు ఖర్చు పెడతలేరు? ఎక్కడ పోయినాయి ఆ పైసలు? ఆ పైసలు ఏమైనా మూటలు కట్టి ఢిల్లీకి పంపించిండ్రా? ఆ మూటలు కట్టి ఢిల్లీకి పంపించిన దాంట్లో బీజేపీకి కూడా ఏమైనా చేరినాయా? బరాబర్ అడుగుదాం.